నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఆన్లైన్ బెట్టింగ్ పై కేంద్రం కొరడా జలిపించింది. నగదు ఆధారిత ఆన్లైన్ గేమ్ను బ్యాన్ చేస్తూ చట్టం తెస్తోంది. లోక్సభలో ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. అతి త్వరలోనే చట్టంగా రాబోతోంది. ఈ చట్టం ప్రకారం నగదు ఆధారిత ఆన్లైన్ గేమ్స్ నేరం, ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా. కొన్ని పరిస్థితుల్లోనూ రెండు. ఆన్లైన్ గేమింగ్ బిల్లులో ఉన్న అంశాలేంటి? బ్యాన్పై ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఆందోళన ఏంటి? నిజంగా ఇక బెట్టింగ్ యాప్స్ కనిపించవా? ఆన్లైన్ రమ్మీ ఇక డమ్మీనే, డ్రీమ్11 ఇక పెవిలియనే, డబ్బు కొట్టు, ఆన్లైన్ ఆటపట్టు అంటే ఇక జైలే. గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకు చిపకూడే. పే అండ్ ప్లే యాప్స్ పై పంజా విసిరింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ గేమింగ్ 2025 పేరుతో చట్టం తెస్తోంది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ ఖేల్ ఖతమేనా? క్యాష్తో ఆన్లైన్ గేమ్ ఇక నేరం. ఉత్తినే ఆడాలి, డబ్బులు పెడితే జైలుకే. బెట్టింగ్ ఆటల తాట తీసే పనిలో కేంద్రం. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025లో ఏముంది? ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మటాషేనా? యువత, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న నగదు ఆధారిత ఆన్లైన్ గేమ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆన్లైన్ గేమ్ అనగానే వణికిపోయేలా చట్టం తెస్తుంది. ఈ వ్యసనం నుంచి భవిష్యత్తు భారతాన్ని బయటపడేసేందుకు అత్యంత కీలకమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. బిల్లు కనుక చట్టమైతే దేశంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు చరమగీతం పాడినట్టే. ఆన్లైన్ గేమింగ్ ను క్రైమ్ గా పరిగణించే కీలక బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ను లోక్సభలో ప్రవేశపెట్టారు. Honorable Speaker sir, I rise to introduce the promotion and regulation of online gaming bill 2025 to be taken into consideration. Honorable member who have been permitted to raise the matters under Rule 377 today may personally hand over the approved text the matter at the table. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు మంత్రివర్గం నిన్ననే ఆమోదముద్ర వేసింది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఈ బిల్లును రూపొందించారు. రూల్స్ బ్రేక్ చేసి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో పొందుపరిచారు. ఆన్లైన్ బెట్టింగ్, వాణిజ్య ప్రకటనలు చేసిన వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా వేస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా వేసే ప్రతిపాదనలను బిల్లులో పొందుపరిచారు. బిల్లు ప్రకారం ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. డబ్బులతో మాత్రం ఆడకూడదు. కేవలం టైంపాస్ కోసం, సరదా కోసం ఊరికే ఆడాలి. ఇండియాలో ఇక నుంచి ఆన్లైన్ గేమ్స్ కు డబ్బులు పెట్టి ఆడితే జైల్లో వేస్తారు. కోట్ల రూపాయల ఫైన్ తప్పదు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో చెప్పారు. డబ్బు పెట్టి ఆడే అన్ని ఆన్లైన్ గేమ్లపై బ్యాన్ వేస్తారు. ఇలాంటి వెబ్సైట్స్, యాప్స్ ని ప్రోత్సహించే యాడ్స్ పై నిషేధం విధిస్తారు. ఇంకా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పేమెంట్ గేట్వేలు సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయడం కుదరదు. ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలను బలిపెడుతుంది. ఉన్నదంతా ఊడ్చేస్తుంది. హత్యలు చేయిస్తుంది. ఆత్మహత్యలకు పురికొల్పుతుంది. కన్నవారిని కాటేసి కాటికి పంపేలా ఉసిగొలుపుతుంది. డ్రగ్స్, గంజాయి కంటే ప్రమాదకరంగా మారింది బెట్టింగ్. మత్తు పదార్థాలకు బానిసైన వాడినైనా రీహాబిటేషన్ ద్వారా బయటపడేలా చేయొచ్చేమో కానీ బెట్టింగ్ యాప్స్ కి బానిసైన వాడు చివరాఖరుకు బలవాల్సిందే తప్ప బాగుపడింది లేదు. వేలు, లక్షలు కాదు, కోట్లు పోగొట్టుకున్న వాళ్లున్నారు. అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు తీసి జైలుకెళ్లిన వారు ఉన్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆన్లైన్ గేమింగ్లకు ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ముసుగులో ఎందరో మోసగాళ్లు కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారు. ఉగ్రవాద సంస్థలు సైతం ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లే వేదికగా బలిష్టమవుతున్నాయి. ఈ ఆటలన్నింటినీ తాట తీసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడితే కటకటాల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే. కోట్లకు కోట్లు జరిమానాలు కట్టాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ గేమ్ ఓవర్ అయినట్టే. ప్రభుత్వ నిర్ణయంతో తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది అమల్లోకి వస్తే తమ పరిశ్రమకు భారీ నష్టం జరుగుతుందని, కోట్ల మంది చట్టబద్ధమైన గేమర్లు అక్రమంగా నెట్వర్క్లను నడిపేవారి వైపు వెళ్లేలా చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో తెలిపింది. నిషేధం కాకుండా నియంత్రణ చేయాలని విన్నవించింది.
ఆన్లైన్ గేమ్స్ పై మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తుంది కేంద్రం. ఆన్లైన్ గేమింగ్ ఆదాయాలపై 28% జీఎస్టీ విధించాలన్న నిర్ణయం 2023 నుంచి అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 2023లో ఇల్లీగల్ బెట్టింగ్ ను నేరంగా పరిగణించి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. 2022 నుంచి 1400కు పైగా అక్రమ బెట్టింగ్, జూదం సైట్లను బ్లాక్ చేసింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా సామాన్యులపై బెట్టింగ్ యాప్స్ వల విసురుతున్నాయి. వీటికి బానిసైన కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ పరిణామంతో నిజంగా ఆన్లైన్ జూదం నిర్మూలనమైనట్టేనా? లూప్ హోల్స్ తో మళ్లీ రెచ్చిపోతాయా? ఆన్లైన్ గేమ్స్ తగ్గినా ఆఫ్లైన్ జూదాలు పెరిగిపోతాయా అనే అనుమానాలను కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యూత్తో డెత్ గేమ్స్ ఆడుతున్నాయి. సరదాగా మొదలై వ్యసనంగా ముదిరి జీవితాలకు ఎండ్ కార్డు వేస్తున్నాయి. పేరుకు గేమ్స్ అయినా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టంతో గేమింగ్ ఇండస్ట్రీ గేమ్ ఓవర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ టర్నోవర్ ఎంత? 1000 కోట్ల ఆదాయాన్ని కూడా కోల్పోవడానికి ప్రభుత్వం సిద్ధమైందా? ఇండియాలో రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ అక్షరాల 32,000 కోట్ల రూపాయలు. మొత్తం ఇండస్ట్రీ విలువ 2 లక్షల కోట్లు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కోట్లు పన్నుల రూపంలో అందిస్తుంది. ఈ డబ్బంతా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వారిదే. ఏడాదికి 32,000 కోట్ల రూపాయలను అప్పనంగా ఆన్లైన్ గేమ్ వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారు భారతీయులు. ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం మటాష్ అయిపోతుంది. భారత్తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగంపై ఇప్పటివరకు తీసుకున్న అతి కఠినమైన చర్యల్లో ఇదే హైలైట్. ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో 2 లక్షల మందికి పైగా నిపుణులు ఉపాధి పొందుతున్నారు. ఇంజనీరింగ్, యానిమేషన్, గేమ్ డిజైన్ వంటి రంగాలలో ఉద్యోగులున్నారు. 400కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయి. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందే. అలాగే భారతీయ ఆన్లైన్ కంపెనీలోకి 25,000 కోట్ల దాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ ఎఫ్డీఐలు కూడా ఆగిపోతాయి. ఈ పరిశ్రమ ఏటా 20% వృద్ధి చెందుతుంది. ఇంకా 2028 నాటికి రెట్టింపవుతుందని అంచనా. అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టంతో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడనుంది. గతంలోనే ఆన్లైన్ గేమింగ్పై దృష్టి పెట్టిన కేంద్రం 2023 అక్టోబర్లోనే ఆ ప్లాట్ఫామ్లపై 28% జీఎస్టీ విధించింది. ఆన్లైన్ గేమ్స్లో గెలుచుకున్న సొమ్ముపై 2024-25 నుంచి 30% పన్ను వసూలు చేస్తుంది. విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు యువతను గేమింగ్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు, ఈ ఆదాయాన్నంతా వదులుకునేందుకు సిద్ధమైంది కేంద్రం. ఈ పరిణామము ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ముసాయిదీ బిల్ని తీసుకురావడం జరిగింది. చాలా ఒక మంచి శుభ పరిణామము, చారిత్రాత్మక కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది తెలియకుండానే, లేదంటే చేప కింద నీరు పారినట్లు చాలా చోట్ల కూడా ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. చాలామంది యంగ్ యూత్ అందరు కూడా చనిపోవడం జరిగింది. చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ కూడా వాళ్ళు నష్టపోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక చాలా చారిత్రాత్మక అని చెప్పొచ్చు. ఒక మంచి ఒక సోషల్ మెనెస్ని ఇది కంట్రోల్ చేసే ఒక అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 45 కోట్లకు పైగా జనం ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. డ్రీమ్ 11, గేమ్స్ 24x7, వింజో, గేమ్స్ క్రాఫ్ట్, 99 గేమ్స్, ఖేలో ఫ్యాంటసీ, మై 11 సర్కిల్ వంటి ఫేమస్ సైట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్లైన్ గేమింగ్ చట్టంతో ఈ సైట్ల ఉనికి ప్రశ్నార్థకమే. అయితే ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్లకు యువత జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నాయన్నది పచ్చి నిజం. తమ విలువైన డబ్బును బెట్టింగ్లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. రియల్ మనీ గేమింగ్ యాప్లు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆకట్టుకునే యాడ్లు చేయించి ప్రజల్లో ఈజీ మనీ ఆశలను పెంచుతున్నాయి. వీటిని నిజమేనని నమ్మి ఎంతో మంది యువత రియల్ మనీ గేమింగ్ యాప్లలో బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్ యాప్ల కంటే అత్యంత ప్రమాదకరం వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్లు ప్రమోట్ చేయబట్టే సాధారణ వ్యక్తులు సైతం బెట్టింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని ఆడుతున్న వాళ్ళున్నారు. ప్రమోట్ చేసిన వాళ్లలో స్టార్ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు కూడా ఉన్నారు. సెలబ్రిటీలు ఓ సబ్బుకో, షాంపుకో, సెంటుకో ప్రమోట్ చేస్తేనే కొనుక్కునే ఫ్యాన్స్ ఉన్న కాలంలో డబ్బులొస్తాయని అభిమాన నటులే ఊదరగొడుతూ ఉండటంతో ఫాలోవర్లు వారిని ఫాలో అవుతున్నారు. సర్వం సమర్పయామి చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు అనే అందమైన ముసుగేసుకుని ఆన్లైన్ జూదాన్ని అఫీషియల్గా మార్చేశారు. కొత్త వాళ్ళైతే బెట్టింగ్ ఆడటం రాకపోతే చెయ్యి పట్టించి ఆడించడానికి మేమున్నాం, బ్లైండ్గా మమ్మల్ని ఫాలో అవ్వండి అని పచ్చిగా ప్రమోషన్స్ చేశారు.
అమాయక ఫాలోవర్లను బెట్టింగ్ ఊబిలోకి దింపారు. ఎడాపెడా బెట్టింగ్లకు ప్రమోషన్ చేశారు. ఏం చేస్తున్నామనే సోయి లేకుండా జనాన్ని నిండా ముంచేశారు. బెట్టింగ్ యాప్లంటేనే బిగ్ స్కామ్లని వారికి తెలుసు. అయినా బాధ్యత లేకుండా ప్రమోట్ చేశారు. డబ్బులు పోవడమే తప్ప రావని తెలిసినా పరితెకించారు. పోయేది జనం సొమ్మే కదా అని, తమవేం కాదు కదా అని లైట్ తీసుకున్నారు. లక్షలకు లక్షలు డబ్బులు బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్నారు. ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు ముగ్గులోకి దించిన యువతను బెట్టింగ్ యాప్లు పీల్చి పిప్పి చేశాయి. కోట్లల్లో బెట్టింగ్ దందా పేరిట కాజేశాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న ఆన్లైన్ గేమింగ్ 2025 బిల్లుతో ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్ పడనుంది. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ వాణిజ్య ప్రకటనలు చేసిన వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా పడుతుంది. గత 6 months నుంచి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం నుంచి మీకు కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎన్టీవీ కూడా ఐ స్టిల్ రిమెంబర్ మీరు ఫస్ట్ రోజు వచ్చి జనవరి 1st రోజు వచ్చి నా బయట కూడా తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 8 months నుంచి నేను కూడా కంటిన్యూస్గా దీనిపైన సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఫాలోడ్ దట్ హ్యాష్ట్యాగ్. చాలామంది ట్వీట్ చేశారు. ఇక్కడ కాకుండా బయట దేశం నుంచి కూడా చాలామంది ట్వీట్ చేసి మాకు మద్దతు పలికరించారు. ఇప్పుడే మన తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ దాదాపు 45 మంది సుసైడ్ చేసుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది మన దగ్గర ఇట్లా అయితే ఇంకా దేశవ్యాప్తం కూడా ఎక్కువ మంది చనిపోయినారు, చాలామంది సుసైడ్స్ చేసుకున్నారు. చాలామంది కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తు సంస్థలు కూడా వెంటాడుతున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్లను పూర్తిగా నిషేధించే ఛాన్స్ ఉంది. రియల్ మనీ గేమింగ్ యాప్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు వేదికగా మారకూడదనే నిబంధన బిల్లులో ఉంది. స్కిల్, ఛాన్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా డబ్బుతో జరిగే అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్లను, బెట్టింగ్ యాప్లను ప్రత్యేక కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం వర్గీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగంలోని అనేక మంది ఉద్యోగులపై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. దీన్ని పూర్తిగా నిషేధం విధించే కంటే దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు చేసింది. ఆటగాళ్లను రక్షించడంతో పాటు వారు బాధ్యతాయుతంగా ఆడేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, పరిశ్రమను పూర్తిగా చీకట్లోకి నెట్టేయొద్దని అభ్యర్థించింది. ఈ బిల్లు మంచి కంటే హాని ఎక్కువ చేస్తుందని, లక్షల ఉద్యోగాలను తుడిచిపెడుతుందని, ఇంకా ఆన్లైన్ గేమర్లను అక్రమ జూదం, గేమ్స్ వైపు మళ్లిస్తుందన్న ఏఐజీఎఫ్ దీనివల్ల ఆర్థిక వృద్ధి కూడా దెబ్బతింటుందని వెల్లడించింది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై కఠినంగానే ఉండాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. బెట్టింగ్ యాప్స్పై ఏపీ, తెలంగాణలో బ్యాన్ ఉంది. అయినా రూపు మార్చుకుని అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్రం కూడా గతంలో ఎన్నో యాప్స్పై నిషేధం విధిస్తున్నాయి. అయినా కేంద్రం యాప్స్పై నిషేధం వేటు వేసినా వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయింది. ఇప్పుడు ఏకంగా చట్టం తెస్తోంది. మరి ఈ టెక్నాలజీ యుగంలో పూర్తిగా కనుమరుగు చేయడం సాధ్యమేనా? అక్రమ మార్గాల్లో ఆపరేటర్లు చెలరేగిపోకుండా కట్టడి చేస్తారా? ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డానికి మొదటి కారణం దేశంలో క్రీడల సంస్కృతి తగ్గిపోవడం. మైదానాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్లేగ్రౌండ్స్ ఉన్నా 90% ప్రైవేట్ స్కూళ్లలో అసలు గ్రౌండ్సే లేవు. దీంతో ఆడటానికి మైదానాలు లేకపోవడం, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడుతున్నారు. వెబ్సైట్లు, యాప్ల ద్వారా సులభంగా ఆడే సదుపాయం ఉండటంతో బెట్టింగ్కు అట్రాక్ట్ అవుతున్నారు. సరదాగా బెట్టింగ్ కాయడం మొదలుపెట్టి చివరకు వ్యసనపరులుగా మారే వరకు దీని వలలో చిక్కుకుంటున్నారు. పెట్టిన డబ్బుతో పోలిస్తే ఎక్కువ డబ్బు తిరిగి వస్తూ ఉండటం మరో కారణం. 2-3 సార్లు ఇలాగే ఎక్కువ డబ్బొచ్చినా ఆ తర్వాత ఆశతో మరింత పెట్టి భారీగా నష్టపోతున్నారు. ప్లేస్టోర్స్, యాప్ స్టోర్స్లలో ఉన్న యాప్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ ద్వారా వస్తున్న లింకుల ద్వారానే ఈ గేమింగ్, బెట్టింగ్ జరుగుతుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడేవారిలో అత్యధికులు దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్లే ఉంటున్నారు. వీరి నెలవారీ ఆదాయం 15,000 కంటే తక్కువే. అయినా అత్యాశతో ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. బెట్టింగ్ యాప్స్కు యువత ఎలా బలవుతున్నారన్న దానిపై ప్రహార్ అనే సంస్థ సర్వే చేసింది. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో 25 ఏళ్లలోపు వారినని ఓ సర్వేలో తేలింది. ఈజీ మనీ కోసం ఇప్పుడు యువత బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది. ఫోర్సెస్ డ్రైవింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ పేరుతో 6 వారాల పాటు సర్వే చేసింది ప్రహార్ సంస్థ. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెడుతున్నారని సర్వేలో తేలింది. బెట్టింగ్ యాప్స్ బానిసలో అత్యధికులు 18 నుండి 25 మధ్య వయసు వాళ్లే ఉంటున్నారని వెల్లడైంది.
వెల్లడైంది. ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు 41.8% ఉన్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికే బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టినట్లు తేటతెల్లమైంది. బెట్టింగ్ అనేది ఇంటర్నేషనల్ నెట్వర్క్. ప్రతి బెట్టింగ్ యాప్ వెనకాల ఒక పెద్ద ముఠా ఉంటుంది. దేశంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధమున్నా యథేచ్ఛగా సాగుతుండటానికి ఇదే కారణం. నేరుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. ఇందుకోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తుల పేర్ల మీద సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు. వీటితో యూపీఐ అకౌంట్లను క్రియేట్ చేస్తారు. అలాగే కొంతమంది డెవలపర్ల సాయంతో ఆకర్షణీయమైన పేర్లతో యాప్స్ ను తయారు చేస్తారు. ఈ యాప్స్ ను ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయం తెలియకుండా ఉండేందుకు ఇలా వందలాది బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ కు కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. బికాజ్ మనం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇది నిషేధం ఉన్నా వేరే దగ్గర ఇది నడిచేది. ఇప్పుడు మనము ఒక దగ్గర నడిచి ఒక దగ్గర నిషేధిస్తే అది కంట్రోల్ కాదు. ఇప్పుడు కంట్రోల్ మొత్తం కంట్రీలో తీసుకురావడంతో డెఫినెట్లీ ఇది పరిణామం ఉంటుంది. మనము అడ్మినిస్ట్రేటర్స్, పాలసీ మేకర్స్, పోలీస్ అందరూ కూడా మళ్ళీ చట్టం వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పనిచేసి దానికి తగ్గట్టుగా సిస్టమ్ డెవలప్ చేసి మళ్ళీ ఒక మెనేజ్ కాకుండా మళ్ళీ ఇలాంటి క్రైమ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వాస్తవానికి తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ పై నిషేధం ఉంది. దీంతో ఆయా యాప్స్లో చాలా వరకు ఇక్కడ పనిచేయవు. ఈ కారణంగానే 69% మంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వాడుతున్నారు. 95% మంది తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడుతూ నకిలీ పేర్లతో ఆడుతున్నారు. ఇక్కడ నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్తో పాటు లింక్ల ద్వారా అందుబాటులోకి వచ్చే సైట్ను వినియోగించడం చాలా తేలికని 89% అభిప్రాయపడ్డారు. 96% మంది బెట్టింగ్ పై నిషేధం ఉందని, తప్పని తెలిసి ఈజీ మనీ కోసం ఈ వ్యసనాన్ని కొనసాగిస్తున్నామని ఒప్పుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ దెబ్బకు దాదాపు 1000 మంది వరకు యువత ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతుంది. ఐపీఎల్ రంజుగా సాగడం, దీనికి తోడు ఆన్లైన్ రమ్మీతో జీవితాలు బజారున పడుతున్నాయి. అటు ఏపీలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేకంగా చట్టం చేస్తామని అక్కడి సర్కార్ ప్రకటించింది. అయితే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిషేధమున్నా కొన్ని బెట్టింగ్ యాప్లు రన్ అవుతాయి. కానీ ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకోవాలి అని సూచిస్తారు మనీ గేమింగ్ యాప్ నిర్వాహకులు. లేకపోతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రీమియం సేవలను వాడాలని, అందుకు 500 ఖర్చవుతుందని సలహా ఇస్తారు. ఈ చర్యలతో బెట్టింగ్ యాప్లకు అనుమతి ఉన్న రాష్ట్రాలతో పాటు విదేశాల లొకేషన్లు ఎంచుకునే అవకాశం ఉంటుందని, దాన్ని గుర్తించడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు. ఆన్లైన్ గేమింగ్ 2025 బిల్లు లోక్సభలో పాస్ అయింది. త్వరలోనే చట్టమవుతుంది. వీటిని నిర్వహించిన వారు శిక్షార్హులవుతారు, జైలు, జరిమానాలకు గురవుతారు. అయితే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నియంత్రణ అంశం రాష్ట్రాల జాబితాలో ఉందని నిపుణులు చెబుతున్నారు. రియల్ మనీ గేమింగ్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు దేశమంతా ఒకే తరహా రూల్స్తో ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావిస్తోంది.